ఇప్పుడేమీ వచ్చేసినాయి కదా. మోంతా తుఫాన్ ఏదైతే ఉందో మనందరికీ కూడా తెలుసు. దాదాపు పెద్ద ప్రమాదం నుండి మనంతా బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం అనేది మనం నిరోధించేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రక్షణగా ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ మోంతా తుఫాన్ సందర్భంగా పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం జిల్లాలో భీమవరంలోనే కాదు జిల్లాలో తీర ప్రాంతంలో కూడా ఒక మరణం లేకుండా, పశు సంపదకు కూడా ఏ విధమైన నష్టం లేకుండా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబడలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గ్రహించాలి. దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజుల పాటు రాత్రి అంతా కూడా సచివాలయంలోనే పడుకుని, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రతి 2 గంటలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సమన్వయంతో పనిచేయడం, వారికి అనుగుణంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉన్నదో అన్ని శాఖల వారు చక్కని సమన్వయంతో పనిచేయడం వల్ల మాత్రమే ఈ విధంగా మనం పెద్ద వైపరీత్యం నుండి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా భావించాలి.